ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 5, ఈ రెండు సరిసమానంగా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక్కడ రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి చేసే పనులకి మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాక ఈ రాశి వాళ్ళకి పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ఉండటానికి ఈ రాశి వాళ్ళు ధ్యానం, యోగా వంటివి చేసుకుంటే చాలా మంచిది. కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. చిన్న చిన్న సమస్యలను అనవసరంగా పెద్దవి చేసుకోవద్దు. సోదర వర్గంతో మాత్రం మంచి అనుకూలత ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళ మద్దతు, సహకారం అవి మీకు అందుతాయి. ఆస్తులు అభివృద్ధి చెందుతాయి, అక్కడ ఎటువంటి సమస్యలు లేవు. సంతానం వృద్ధిలోకి వస్తారు. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకూల సమయం ఇది. భాగస్వామి విషయంలో మాత్రం వారి మనసుని అర్థం చేసుకుని మసలే ప్రయత్నం చేయండి. ఏ సమస్య లేకుండా సాగిపోతుంది. అష్టమ శని ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరం. పనులవి పోస్ట్ పోన్ అవుతుంటే అనవసరంగా కంగారు పడద్దు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు వీళ్ళకి చాలా మంచిది. పై చదువులు చదివే విద్యార్థులకి అన్ని రకాలుగానూ బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుని చివరికి అన్ని ఒకేసారి చేయాలన్నప్పుడు ఒత్తిడికి గురవటం అన్నది మంచిది కాదు. ఎప్పటికప్పుడు పని ఆ సమయానికి కంప్లీట్ చేసేటట్టుగా చూసుకుంటే, ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే కనుక ఎటువంటి సమస్య లేకుండా గడిచిపోతుంది. ఇక ఈ రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఓం నమ శివాయ మంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు జపించుకోవడం, శివారాధన మీ మీ స్థాహతను బట్టి శివారాధన చేసుకోండి. చేయించుకోగలిగే వాళ్ళు ప్రతి వారం కూడా శివాభిషేకం చేయించుకోండి. లేకపోతే కనుక ఓం నమ శివాయ మంత్రం, పంచాక్షరి మంత్రం చాలా పవర్ఫుల్, అది రోజంతా చేసుకోండి. ఇక ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూ ఉంటే కనుక మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి.